హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాప్కి వచ్చేసినాము. రాగానే క్లాసులు అయితే నడుస్తున్నాయి కదా. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఇంకా రాలేరు. అయితే ఒక బ్యాచ్ అయిపోయి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కదా. వాళ్ళైతే డ్రెస్సెస్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఒక ఆమెకు టచ్ ఉంది, ఒక ఆమెకు అస్సలు రాదు. కానీ ఇంకా మిషన్ తొక్కడము అన్ని 15 days లో నేర్చుకుందంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. వితిన్ 16 days లో ఆమె కొత్త డ్రెస్ తెచ్చుకొని కుట్టగలుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మీరు కూడా నేర్చుకోవాలి మన యూట్యూబ్ ఛానల్ చూసి అని నేను క్లారిటీగా మన నార్మల్గా చెప్పిన వాళ్ళ లెక్కన ఇక్కడ క్లాసులు ఎలాగ నడుస్తున్నాయో మీకు అట్లా చెప్తున్నాను. అలాగే చూడండి. మీరు ఏదన్నా ఉంటే డౌట్ చేయండి. కంపల్సరీ ప్రతి వీడియోకు ఏదన్నా ఒకటి నాకు కామెంట్ చేస్తే, అంటే నార్మల్గా బాగున్నారా, హాయ్ అక్క అని చేస్తున్నారు కదా చాలా మంది. సరిత గారు కూడా అసలు చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా వీడియో అంతా ఫాలో అవుతున్నారు, అన్నీ చూస్తున్నారు అని హ్యాపీగా ఉంటుంది. మన ఛానల్ అయితే ఇప్పుడు 5K పడిపోతుంది. ఇంకా 5K పడిపోయినట్టే. ఇంకేడ 2-3 తక్కువ ఉన్నాయి. చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో వచ్చే వరకల్లా 5K కూడా అయిపోతుంది. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేకపోతున్నాను. మనకు ఇక మాట్లాడాలని కూడా మాట్లాడడానికి వస్తలేదు. అంటే మీరందరు ఇంత సపోర్ట్ వల్లనే నేను ఇంత బాగా చేయగలుగుతున్నా, చెప్పగలుగుతున్నా అనిపిస్తుంది. మీరు ఎంత అడుగుతుంటే నాకు అంత ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది. ప్లస్ మళ్ళీ చాలా 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 థ్యాంక్స్ అందరి సబ్స్క్రైబర్లకు. ప్లస్ మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అనుకోండి. ఎందుకంటే నాకు సపోర్ట్గా కొంచెం నిలబడండి. మీరు కూడా అర్థం చేసుకోండి అంతే. ఇంకా నేను మా చెల్లె కలిసి షాప్ పెట్టుకున్నాము. ఇద్దరం కష్టపడుతున్నాము, చాలా చాలా కష్టపడుతున్నాము. మీరు కూడా దానికి కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీకోసం మేమైతే ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేయగలుగుతాము. ప్లస్ ఏంటి అంటే నార్మల్ కట్టింగ్, ప్రిన్స్ కట్టింగ్ అయితే ఈజీ మెథడ్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కుట్టుకునే విధంగా అయితే క్లాసులు అవే నేర్చుకునేదాకా అని చెప్తున్నాము. ఇంకా మోడల్స్, పైపింగ్స్ మీరు నాకు ఎవరైనా మెసేజ్ చేస్తే చెప్తాను. ఇప్పుడు కామెంట్ ఈ మధ్యలో కూడా కామెంట్ చేసిండ్రు. ఏ ఫ్రాక్కి, ఏ లంగా బ్లౌజ్కి ఎంత పడుతుంది క్లాత్ అనేది కూడా అది కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రిన్స్ కట్ బ్లౌజు, వెనక బోటు, డ్రాపు, ఆ బ్లౌజ్ వచ్చేసి నేను 36 సైజు ఆర్ 35 సైజు, చెస్ట్ వచ్చేసి 44. ఆ బ్లౌజ్ అయితే మీకు కొంచెం అంటే కొంచెం లా ఉంటుంది అన్నట్టు. హైట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. ఆ మెజర్మెంట్ వచ్చేసి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి. మనము ఫస్ట్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ మనము బ్లౌజ్ చుట్టుకొలత చూడాలి. బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ చుట్టుకొలతల ఓన్లీ బ్యాక్ పార్టే పట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చే ఇంకా ఓన్లీ బ్యాక్ పార్ట్ ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. ఇది చూసుకునే విధానంలో చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ క్లారిటీగా వినండి. ఫస్ట్ లైనింగ్ అయితే వాష్ చేసుకొని అంచులు మన వైపు, అంటే అంచులు ఆపోజిట్ వైపు వేసుకొని మన వైపు ఫోల్డింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేసుకొని కింది రైట్ సైడ్ మనకు వీపు భాగాన్ని పెట్టుకోవాలి. ఈ రైట్ సైడ్ వీపు భాగాన్ని పెట్టుకున్న సైడ్ మనం ఈ ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకోవాలి. నేను ఈ లైన్ అయితే ఫస్ట్ వేసి పెట్టిన. ఎందుకోసం అంటే ఈ లైన్ మన కుట్టుకు యూజ్ అవుతుంది అన్నట్టు. అన్ని కుట్లకు బేస్ ఇదే యూజ్ అవుతుంది. ఎన్నిటికి ఉపయోగపడుతుందో చూడండి. ఇగో ఫస్ట్ మనం ఇలా పెట్టుకుంటప్పుడు ఇది ఇక్కడ 1 inch వదిలిపెట్టాలి. కొంతమందికి 1 లావుని బట్టి వదిలిపెట్టుకోవచ్చు. కొంచెం సన్న ఉన్న వాళ్ళకైతే 3/4 inch సరిపోతుంది. 1 inch వదిలేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ కుట్టు ఎక్కడుంది, కుట్లకి ఎక్కడుంది ఖర్చు ఎక్స్ట్రా ఇట్లా మార్క్ అయితే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఎత్తు చూసుకోవాలి. కొంతమంది ఉల్టా చూస్తారు, మీరు ఏ రకంగా అయినా చూసుకోండి. కానీ
గుర్తుంచుకోవాలి. ఈ డాట్ పాయింట్ నుంచి పైన షోల్డర్ కుట్టేసుకున్న వరకు ఇలా స్ట్రేట్ గా పట్టుకోవాలి. ఒక్కొక్కరు ఇలా క్రాస్ పట్టుకుంటారు, ఎత్తు అనేది తెలియకుండా. కొన్ని బ్లౌజులు డిఫరెంట్ ఉంటాయి కదా, కాకుండా స్ట్రేట్ గా పట్టుకోవాలి. డాట్ వైపు నుంచి మన షోల్డర్ వైపు స్ట్రేట్ గా పట్టుకోవాలి. పట్టుకొని ఇలాగా ఈ కుట్టును బేస్ చేసుకొని కుట్టుకు వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక మార్క్ వేసుకోవాలి. మళ్ళీ కుట్టుకు ఎక్కువ పెట్టుకోవాలి. 2 మార్క్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. మనకు గుర్తుండదు, ఒక్కొక్కసారి అదే పెట్టినాం కదా అనుకొని దానికే లైన్ వేసుకుంటాము. ఇలా లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు హైట్ అయిపోయింది, చుట్టుకొలత అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆమె నెక్ కింది నుంచి ఎంత ఉంది, అలా మిడిల్ పాయింట్ చూసుకోవాలి. ఎక్కడుందో అని చూసుకుంటూ కాదు, ఇట్లా పెట్టేసుకుంటాం కదా, ఈ పాయింట్ దగ్గర నుంచే చూసుకోవాలి. ఇలాగా సమానం పెట్టుకొని ఇలాగా పెట్టుకోవాలి. హైట్, నెక్ హైట్ ఇదిగోండి కరెక్ట్ పెట్టుకోవాలి. కుట్లకు పెట్టుకోవాలి. మనం కుడితే సేమ్ అయిపోతుంది అన్నట్టు. పెట్టుకున్న తర్వాత వాళ్ళది బోట్ నెక్ ప్లస్ వెనక డ్రాప్, ముందుకు డీప్ నెక్. వెనక డ్రాప్ కాబట్టి డ్రాప్ను మనం చేసుకొని ఈ డ్రాప్ను ఎంత పెట్టుకోవాలి మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మనం చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి. చెస్ట్ పాయింట్ చూసుకునే బేస్లో ఏంది, మనకు ముందు ఉక్స్ పట్టి పట్టుకోవాలి. ఉక్స్ పట్టిని పట్టుకొని ప్లస్ ఈడ నార్మల్గా పెట్టుకొని ఉక్కుకు వదిలిపెట్టేసి ఇలా చూసుకోవాలి. ఇక్కడ వరకు అయితే ఉంది. ఇక్కడ వరకు ఉంది కదా, ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవచ్చు. 10 ఇంచెస్ ఉంది. ఈ 10 ఇంచెస్ కింద కూడా 10 ఇంచెస్ ఉంది. కింద కూడా 10 ఇంచెస్ ఉంది. పైన ఇంకా 10.5 కొంచెం తక్కువ ఉంది. చెస్ట్ పాయింట్ 10.5 అనుకుందాం. ఈ 10.5కి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఏమి మనం డిసైడ్ చేసుకోవాలి. 10.5 ఉంది కాబట్టి మీకు 8 పెట్టుకున్నా పర్వాలేదు. 7.5, 8 కంపల్సరీ ఉంటుంది. హైట్ ఉంటుంది, పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి. సైజ్ వచ్చేసి చెప్పినా కదా 36 సైజు, 35. చెస్ట్ వచ్చేసి 44 అంటే మనకి ఇది ఈజీగా 44 కాదు 40 వస్తుంది, 43 వస్తుందా. 10.5 అంటే చెస్ట్ సైజ్ వచ్చేసి 10.5 అంటే 42 వస్తుంది. 42 పెట్టుకుందాం. నడుము వచ్చేసి 35, ఇక్కడ 35 వస్తుంది, ఇక్కడ ఇంత వస్తుంది. రెడీ టు ఓకే. ఆ వాళ్ళకి మనం 8 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుందాం. మనం ఇది పెట్టుకున్నాక మనకు కరెక్ట్ వచ్చిందా లేదా డిసైడ్ చేసుకుందాం. ఆమ్ లూజ్ ఉంటుంది. ఆమ్ లూజ్ ఎట్లా కొలుసుకోవాలి, ఇగో ఈమెకే 9.5 వచ్చింది. ఇప్పటిదాకా మన డ్రెస్కి 9 వచ్చిందంటే ఎంత ఉంటుంది, 9.5 ఉంది. ఇప్పుడు ఇది 8 పెట్టినాం కదా మనం, ఇది కూడా 8 పెడదాం. ఒకవేళ మీకు వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినట్టయితే వాళ్ళు చూసుకుంటా కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అంతే ఉందా చూడు, కరెక్ట్ వచ్చిందా, కరెక్ట్ వచ్చేసింది. 8.5, 8. అట్లా మనకు కొంచెం తెలిసిపోతుంది. దీని గురించి కూడా తెలిసిపోతుంది. ఇక్కడ పెట్టినప్పుడు ఇది కూడా అంతే ఉంటుంది అన్నట్టు తెలిసిపోతుంది మనకు. పెట్టేసుకొని మనం లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత వాళ్ళ షోల్డర్ ఎంత ఉంది, ఇదిగోండి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిన షోల్డర్ ఎంత ఉంది. నా వీడియోలలో ఒక ఆమె కామెంట్ చేసింది, వేళ్ళతోటి మళ్ళీ చెప్పమని. ఈ ఐనెక్కులకు వేళ్ళతో చెప్పరాదు కానీ నార్మల్ దానికి చెప్తా నేను. కిందికి ఎంత ఉన్నది, నార్మల్గా కిందికి 1.5, 2 ఇంచెస్, 3 ఇంచెస్ అట్లుంటుంది. 3 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడ మధ్యలో మాత్రము ఇంచుకి ఎక్కువనే వదులుకోవాలి. ఈ రౌండ్ షేప్ రావాలి అంటే, ఇలా షేప్ రావాలి అంటే మనం 1.5 ఇంచుకి ఎక్కువ వదులుకోవాలి. ఈ మధ్యలో చాలా మందికి తెలియక తక్కువ వదులుకుంటే కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. 1.5 వదిలింటారు వాళ్ళు. ఇంత కరెక్ట్గా తిరిగిందంటే ఇది చూసుకున్నాం కదా, మనకు షేప్ అనేది మనం ఇలా షేప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన కింద ఇది ఉంది కదా, వాళ్ళు ఎంత డీప్ తొడుగుతున్నారు, డీప్ని బట్టి మనం డీప్ చేసుకుందాం. ఇదిగోండి
నార్మల్గా ఇట్లా చూసుకొని ఒక మార్క్ పెట్టుకుందాము. ఒరిజినల్ ఒకటి, కుట్టుకొకటి. దాన్ని బట్టి మనం బాక్స్ వేసుకోవాలి. డౌట్ ఉందా ఏమన్నా? ఇలా వేసుకొని ఒక డ్రాప్ పెట్టేసుకోవాలి. కరెక్ట్ వచ్చిందా? ఇది ఒక డ్రాప్. దీన్ని బట్టి ఇది లైన్ వేసుకుందాం. వేసుకొని మనం ఇక్కడ 10.5 కదా మన చెస్ట్ లూజ్, 10.5కు ఒక మార్క్ పెట్టుకుందాం. మనకి ఇప్పుడు ఇది రౌండ్ కొలిస్తే 9.5 రావాలి. కరెక్ట్ వచ్చింది కదా. మనకి ఇది ఈ లైన్కి టచ్ కావాలి. ఈ లైన్ను బేస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఇదొక తప్పు చెప్పిన కదా, హై నెక్ బోట్ నెక్లకు వేసేటప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్లో కొంచెం వెనక్కి రావాలి. వచ్చి ఈ లైన్ ఇక్కడ టచ్ కాడికి మనకి ఇదంతా ఓకే. ఇప్పుడు ఈ లైన్ టచ్ అవుతుంది. ఇది ఎక్స్ట్రా కుట్ల. ఓకే, ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్, బోట్ నెక్ ప్లస్ డ్రాప్ అనేది కట్టింగ్ 34 ఇంచెస్ 35 ఇంచెస్ వరకు మనం ఈ మోడల్ అయితే పెట్టుకోవచ్చు. మీరు వీడియో చూడండి. మీకు ఇంకా ఏదన్నా కావలిస్తే కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇప్పుడు. బ్యాక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ దీనిపైన వేసుకొని ఇలాగ చుట్టూ డ్రా చేసుకోవాలి. డ్రా చేసి చుట్టూ ఇలాగ డ్రా చేస్తూ ఉండాలి. ఇట్లా ముడితే ఎందుకు వస్తుంది నీకు? మిషన్ రాంగ్ అయిపోయింది. ఒకసారి మొత్తం తీసేయి. మొత్తం చుట్టూ మొత్తం డ్రా చేసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్టు. ప్రిన్స్ కట్టులో చేసడానికి మీకు చాలా మంది మిస్టేక్ అవుతుంది. షేప్ వస్తలేదు, ముందు బాగా ఎవరికైనా కుట్టుకోవచ్చు. ప్రిన్స్ కట్టు చాలా ఈజీ మెథడ్ తోటి నేను చూపిస్తాను. అవసరం లేదు, ఇంకా తీసేసినావు కదా. అయితే ఏం చేయాలంటే దీంట్లో మార్పులు చెప్తాను నేను. ముందు భాగంకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఉన్నది కదా క్లాత్, ఉన్నప్పుడు ఊకోవాలి. లేదన్నప్పుడు అది మీరు జరుపుకునేది ఉంది. సరిపోతుంది, చాలు. ఇక్కడ కాదు, ఓన్లీ ఇక్కడనే షేప్ దగ్గర సరిపోతుంది. సరిపోయి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు పెట్టాలో చెప్తా. ఈ 1 ఇంచ్ పెట్టి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ దాకా మార్క్ చేసి స్కేల్ తోటి ఈ లైన్లకు కలపాలి. 1.5 పెట్టు. ఈ మార్కును మళ్ళీ సంక పాయింట్లోకి కలపాలి. కుట్ల దగ్గర ఎక్కువ రావద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తీసేయిగా. ఈడ పెట్టినవా పాయింట్ ముందు నీకు మార్క్ చేసి? మార్క్ చేసినవా? తీసేయి. ఇప్పుడు అది ముందు నెక్కుకి స్ట్రేట్గా లైన్ వేసి వాళ్ళ నెక్ ఎంత ఉందో చూసి అంతరా నెక్ వేసేసి పట్టే పట్టుకోవాలా? అట్లా కుట్టు మీదికెళ్ళి ఆ లైన్ మీదికెళ్ళే తిరగాలి. కిందికి రా, ఇంకా కిందికి వస్తుంది. ఇంకా కొంచెం చాలు, అంతే. మార్క్ చేసేసుకో. దాన్ని కలిపేసి బాక్స్ లాగా. రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ గీసేసి సేమ్ కట్ చేసి చాలు ఇంకా. ఓకేనా? నెక్ అయిపోయింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి చంక దగ్గర చేంజ్ చేయాలి. ఇక్కడ ఇంకో 1/2 ఇంచ్ జరపాలి.
జరిపి పైన నుంచి లైన్ పెద్ద స్కేల్ తోటి క్రాస్ లో ఒక లైన్ వేసి హాఫ్ ఇంచ్ పైనుంచి మొత్తం పైన నుంచి అట్లా క్రాస్ లా ఇక్కడ సేమ్ ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ రావాలి. ఈ లైన్ కలిపేసి ఎప్పుడు కానీ నువ్వు బ్లౌజ్ తీసేసినావు, బ్లౌజ్ ఉన్నప్పుడే సంక రౌండ్ దాన్ని గీసుకోవాలి. గీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. లైన్లు కొట్టినావు కానీ రౌండ్ గీయలే. వెనకది ఎంత ఉంది దానికంటే మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటున్నాం అని తెలిసిపోతుంది కదా. ఈ రౌండ్ గీయ ఇట్లా అది తీసేసి ఇప్పుడు మనము దీనికంటే హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి. దీనికంటే హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి, లోతు తీయాలి హాఫ్ ఇంచు. ఇప్పుడు ఇది ఇక్కడ కలవాలి, ఇది లైన్లు కలవాలి. లైన్ బయట పోకుండా లోతు తీసేస్తుంది షేప్. ఇది ఇక్కడికే కలవాలి, ఇంకా కిందికి లైన్కి. ఇప్పుడు అది లోతు పాయింట్ అయిపోయింది. మంచి కిసేసే లోతు పాయింట్. నెక్స్ట్ ఏం చేయాలి? లోతు పాయింట్ అయిపోయిన తర్వాత మనము ప్రిన్స్ కట్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. ప్రిన్స్ కట్ మార్క్ చేసుకున్నప్పుడు వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు అయితే బ్లౌజ్ కొలుసుకుంటారు. ఇది ప్రిన్స్ కట్ చేద్దామా, నార్మల్గా షేప్ పట్టి కట్ చేద్దామా? షేప్ పట్టే బాగుంటుంది. షేప్ పట్టే బాగుంటుందా? సరే, షేప్ పట్టే కట్ చేద్దాం. అది ఎక్కడ దొరికితే అక్కడ పెట్టద్దు, పెట్టు. అది ఎక్కడ ఆడ పెడుతున్నావు, ఎట్లా పెడుతున్నావు? ఇక్కడికి వెళ్ళి చూసుకొని పెట్టుకోవాలి. అదే చూస్తున్నా, కానీ ఇక్కడికి వస్తే మార్క్ పెట్టుకొని తర్వాత లైన్. అదే కానీ నేనేం చెప్పేదంటే ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి మార్క్ చేసుకోవాలి. ఇది మీరు ప్రిన్స్ కట్ కాదు కదా చేంజ్, మీరు ఇప్పటిదాకా ప్రిన్స్ కట్కి చెప్పిండ్రు ఇప్పుడు అంటారు కదా. ఇది ఏ కట్టింగ్ అయినా హై నెక్ ఫాలో అయినప్పుడు, అంటే ఏమంటారు బోట్ నెక్ ఫాలో అయినప్పుడు, ముందు నెక్ డీప్ దిగినప్పుడు ఏ బ్లౌజ్ కైనా ముందు క్రాస్ పట్టి పెట్టుకో, ప్రిన్స్ పట్టి పెట్టుకో. ఈ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా కొంతమందికి సేమ్ ఉంటుంది. ఇది దీనివల్ల నీవు ఇక్కడ కొంచెం ట్రిప్ లాగా చెప్పిన ప్రిన్స్ కట్ కాదు, వాళ్ళ కొలత బ్లౌజ్ చూస్తే ఇది ఉంది, సరే ఇలాగే కట్ చేద్దాం, ఇదైనా అదైనా సేమ్, దీన్ని ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. నెక్ వరకు కరెక్ట్ పెట్టుకున్నా. ఇప్పుడు నెక్ నుంచి ఇడికి డాట్ పెట్టుకో. ఫస్ట్ అక్కడ సైడ్ నుంచి పెట్టు, నాకు కనబడుతుంది ఇట్లా. కరెక్ట్ ఎక్కడుంది? ఆ లైన్ మీద పెట్టు. కరెక్ట్ ఇక్కడ ఉంది. దానికంటే ఎంత దించుకోవాలి మనం? 1 ఇంచ్ దించుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ దించుకోవాలి? ఇక్కడ కుట్టుకి క్రాస్ పట్టి కుట్టుకు కలిపి 1 ఇంచ్ దించుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ వేసే, గట్టిగా తీసేయి, క్లాత్ ఇక తీసేయి. ఉక్స్ పట్టి పట్టుకో. మళ్ళా ఉక్స్ పట్టి నుంచి ఉక్స్ పట్టి నుంచి షేప్, వాళ్ళది షేప్ వచ్చే పాయింట్ వరకు ఎంత ఉంది ఇట్లా చూసుకోవాలి. మినిమం ఎంత ఉంటుంది? టేప్ తోటి చూపి 4, 4.5 ఉంటుంది. లాగుని బట్టి కొంత ఒక ఆమె అడిగింది అందరికీ 4 ఇంచులేనా అని. అందరికీ 4 ఇంచులు ఉండదు, కొంతమందికి చేంజ్ అవుతుంది. ఏమైతే 4.5 ఉంది ఎగ్జాక్ట్ గా చెప్పాను కదా. ఒక ఆమె కామెంట్ అడిగింది అందరికీ 4 ఇంచేనా అని. అందరికీ 4 ఇంచ్ ఉండదు, లావును సన్నంను బట్టి ఉంటుంది అని చెప్పిన కదా. మీడియం సైజ్ వరకు అయితే కంపల్సరీ 4 ఇంచులు ఉంటుంది. అది 12 ఇంచు. ఇక్కడికి వచ్చిందా? నువ్వు పైనుంచి పెడితే పైనుంచి పెట్టింది కాదు, అది నేను ఇక్కడ నుంచి పెట్టింది 4.5 వచ్చింది. పైనుంచి పెట్టి ఇప్పుడు షేప్ పైనుంచి షేప్ పెట్టి ఆమె బ్లౌజ్ ప్రకారం పెట్టు. పైనుంచి షేప్ అది పట్టుకొని అక్కడ నుంచి పెట్టు. చాలా మందికి ముందు ఉక్సు పట్టి కాజపట్టి కుట్టిన తర్వాత వెనక భాగంకు ముందు భాగంకు తేడా అవుతుంది చూడు. ఆ తేడా కాకుండా ఈ ప్రాసెస్ ఫాలో కావాలి. ఇది ఇక్కడ ఇది ఎట్లా అయింది, ఎంత చిన్న పెట్టినా ఎట్లుంది వీళ్ళకి. మనకు ముందు భాగం వెనక భాగం కొడుద్దాం. సేమ్ ఉంది మళ్ళీ కిందికి దించలేరు. లా ఉంది, డాట్ చిన్న పెట్టిండ్రు. అది ఎట్లా సాధ్యం? ఇది సేమ్ ఎట్లా వస్తుంది? ఇది మనకు డాట్ వేసినాక ఇది చిన్నగా కాదా? అవుతుంది కదా. మరి అది కాకుండా ఇది పెంచుకోవాలి.
ఇది పెంచుకున్నాం కదా అక్క మనం already. పెంచుకున్నాం కదా దానికి సేమ్ అవుతుంది. ఇప్పుడు ఇది మిగతాది ఎంత డాట్ పెట్టుకుంటామో అంత డాట్ మందం ఇక్కడ సైడ్ పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకో ఇదాన్ని ఈడికి గలుపు. ఇక్కడ మళ్ళీ -2 ఇంచెస్ చెయ్యు బ్యాక్ సైడ్ ఇళ్ళకెళ్ళి ఒరిజినల్ లైన్లకి వెళ్ళి ఆ లైన్ కలిపేసి ఈ లైన్ ఇది లైన్ స్కేల్ తోటి కలిపి ఇది షేప్ కలిపేసి దీన్ని కలిపేసినావు కదా. ఎప్పుడైనా లాజిక్ ఆలోచించాలి. ఈ -2 ఇంచెస్ పెట్టినాం కదా దీనికంటే పైకి ఉంటే షేప్ కుదరదు అస్సలు. బ్లౌజ్ కరెక్ట్ లైన్ మీద కన్నా రావాలి ఈ షేప్. కిందికి వచ్చినా బేఫికర్ గానీ పైనకు ఉండదు. ఇప్పుడు ఆమె పైకే వచ్చింది కదా ఇంత ఇక్కడ వరకే వచ్చింది. మనం పైన ఉంచుకోవద్దు, కిందికే రావాలి, లైన్ మీదకే రావాలి. లైన్ మీదకి తెచ్చుకోవాలి మనము. దాన్ని కరెక్ట్ బేస్ చేసుకోవాలి. లేకపోతే క్రాస్ పట్టే కొంచెం హైట్ ఉండడం వల్ల కిందికి ఉండడం వల్ల పెద్దగా వస్తుందేమో క్రాస్ పట్టే 2.5 ఇంచుకి పెట్టుకోవాలి. బాయ్ కట్ చేసి ఇంకా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఈ నెక్కి మనం ఈ నెక్ కట్ చేసినప్పుడు ఈ నెక్ హై నెక్ అదే బొట్ నెక్ కట్ చేసినప్పుడు లాజిక్ ఏంటంటే ఈ నెక్ పెద్దగా బ్రాడ్ గా అనిపిస్తుంది కదా. ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. కుట్టేటప్పుడు ఇట్లా కొంచెం క్రాస్ లో కుట్టాలి. ఇది మాత్రం కొంచెం క్రాస్ లో తీసుకోవాలి. దీనివల్ల మనకు నెక్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా రావాలి కొంచెమే ఇక్కడ ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు కుడితే మనకు నెక్ అనేది పెద్దగా అనిపించదు ముందుకు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే వీడియో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. కంపల్సరీ మీకు ఏదన్నా కావాల్సిందే కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.